హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. నిన్నటి భాగంలో వైద్యనాథేశ్వర అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథలను చదువుకున్నామండి. ఇవాళ శ్రీరామేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథ గురించి చదువుకుందామండి. పూర్వం భూమి మీద రాక్షస పీడ అధికం కాగా సత్పురుషులకు ఆశ్రయభూతుడు స్థితిపాలకుడు అగు శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ మరియు శిష్టరక్షణార్థం శ్రీరాముడై కౌసల్య గర్భాన అవతరించాడు. ఆయన భార్య జనకరాజనందిని అయిన సీత. పితృవాక్య పరిపాలనార్థం ఆయన భార్యతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ కూడి అరణ్యవాసం చేస్తూ ఉండగా సీతను రావణాసురుడు అపహరించాడు. భార్యా వియోగంచే దుఃఖిస్తూ వనసంచారం చేస్తూ ఉండగా కిష్కింధలో సుగ్రీవునితోనూ అతని మంత్రి అయిన హనుమంతునితోనూ తద్వారా అసంఖ్యాతమైన వానర సైన్యంతోనూ పరిచయం ఏర్పడింది. రుద్రాంశ సంభూతుడైన హనుమ సహాయంతో సీతాదేవి లంకలో ఉన్నదని తెలుసుకున్నవాడే శ్రీరాముడు లంకపై దండయాత్రకు సిద్ధమైనాడు. ఆయన సనాతనమైన వేదధర్మాన్ని చక్కగా తెలుసుకున్నవాడు కనుక వేదం రుద్రుని సర్వోత్కృష్టునిగా వర్ణించింది కనుక వేదశాస్త్ర మర్మజ్ఞుడైన శ్రీరాముడు రుద్రానుగ్రహాన్ని కోరి దక్షిణ సముద్ర తీరంలో శివలింగాన్ని స్థాపించి పూజించాడు. మునులారా, ఒక్క రహస్యం చెబుతున్నాను వినండి. రుద్రుడు లయకారకుడు. ఆయన అనుగ్రహం లేనిదే ఎంతటి వారికి యుద్ధంలో విజయం లభించదు. శ్రీరాముని భక్తి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై యుద్ధంలో విజయాన్ని వరంగా అనుగ్రహించాడు. ఆపై వానర సహాయంతో సముద్రంపై సేతువును నిర్మించి లంకను చేరి రావణుని సంహరించి సీతతో కూడి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనాడు శ్రీరామచంద్రుడు. ఆనాడు శ్రీరామునిచే ప్రతిష్ఠ కాబడిన లింగమే రామేశ్వర జ్యోతిర్లింగంగా ముల్లోకాలలోనూ వాసికెక్కింది. ఈ గాథ పరమ పవిత్రమైనది. ఓ తపోధనులారా, పూర్వం దేవగిరి అను పర్వతరాజ సమీపంలో భరద్వాజ గోత్రీయుడు, వేదశాస్త్ర పారంగతుడు, నిత్యాగ్నిహోత్రి, బ్రహ్మవేత్త, శివార్చనాశీలుడు అగు సుధర్ముడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పేరు సుదేహ. ఆమె కూడా శివభక్తి తత్పరురాలు, సుగుణాల రాశి. వారికి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. స్త్రీ సహజమైన మాతృప్రేమ చేత సంతానం కోసం పరితపిస్తూ ఉండేది సుదేహ. వేదాంతి అయిన భర్త ఓసి వెర్రిదానా, ఎవరికెవరు లోకంలో పిల్లలు గల వారి పాటలు చూస్తున్నాం కదా. పుత్రుని వల్లనే ఉత్తమ గతులు కలుగుతాయనేది కల్లా. మనం చేసుకున్న కర్మలే ఇహంలో సుఖదుఖాలకు, పరంలో ఉత్తమ లోకాలకు కారణమవుతాయి. మానవ సంబంధాలు రుణ సంబంధాలే కాని ఇతరవేమీ కావు. 100 పుత్రులను కనిన గాంధారి ధృతరాష్ట్రులు చివరకు పరాధీనులై భీముని మర్మగాత వచనాలను సహించలేక అడవికి పోయి అక్కడ దావానలంలో చిక్కుకొని మరణించారు. దశరథ మహారాజు అంత్యకాల ఘట్టం నీవు విన్నావు కదా. సంతానం లేక పరితపించి పుత్రకామేష్టి చేసి 4 కొడుకులను కని అంత్యకాలంలో చెంత ఒక్క కొడుకు లేక వంతతో మరణించాడు. పాండవులకు సంతానం కలిగిన వారు అశ్వత్థామ చేతిలో హతులు కాగా చివరకు వారికి పుత్రశోకం మిగిలింది. శ్రీకృష్ణానుగ్రహంచే ఒక నలుసు మిగిలాడు. మూలాల్లోకి వెళ్ళి తెరచి చూస్తే మానవ జీవితం ఇసుక పునాది మీద కట్టిన ఇల్లు వంటిది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. నీవు కూడా విద్యావంతురాలివే కదా. రామాయణం మొత్తానికి శ్రీరామచంద్రుడు, భారతం మొత్తానికి భీష్ముడు తప్ప తల్లిదండ్రులందు భక్తి ప్రవర్తులు చూపిన తనయులు ఉన్నారంటావా? చెప్పు, ఇంతకీ ఈశ్వర సంకల్పం ఎలా ఉందో అంటూ సాంత్వన వచనాలను పలికి ఓదార్చేవాడు. ఆ దంపతులు సంతానం కొరకు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం కాగా ఒక రోజున సుదేహ ముఖ్యంగా పుత్ర సంతానకాంక్షలు అతిక్రమించలేక భర్తను ద్వితీయ వివాహానికి ప్రోత్సహించింది. దానివల్ల వచ్చే అనర్థాలను సుధర్ముడు ఆమెకెన్నో విధాలా చెప్పి చూశాడు. కానీ ఆమె చెవికెక్కించుకోలేదు. భార్య ప్రోత్సాహంతో ఆమెకు స్వయంగా చెల్లెలు అయిన గుష్మ అనే కన్యను సుధర్ముడు యథాశాస్త్రీయంగా వివాహం చేసుకుని కాపురానికి తీసుకొచ్చాడు. ఆమె కూడా తీవ్రమైన శివభక్తి తత్పరురాలు కనుక ఆ ముగ్గురు నిత్యము శివారాధనలో మునిగి తేలుతూ శివుని కథలనే చెప్పుకుంటూ నృత్య గీత వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ సంతోషంతో కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. ప్రతినిత్యం పార్థివలింగార్చనానంతరం ఆ నిర్మాల్యాన్ని గుష్మ సమీపమందున్న చెరువులో విసర్జిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడవగా శంకరానుగ్రహించే గుష్మ నెలతప్పింది. ఆమెకు అక్కగారైన సుదేహ దాసీదానికంటే ఎక్కువగా సేవలను చేస్తూ వచ్చింది. క్రమంగా గర్భం వృద్ధి చెంది నెలలు నిండగా ఒక శుభలగ్నంలో సౌభాగ్య రేఖావళియుక్తుడు తేజశాలి అయిన కుమారుని కన్నది గుష్మ. చంద్రోదయానికి పాలసముద్రం పొంగినట్లుగా పుత్రోదయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగువారు అందరూ ఉప్పొంగిపోయారు. ఉయ్యాల తొట్టెలోని బాలుని బోసినవ్వులకు ఇంట్లోని వారంతా ఇంతింత అనరాని ఆనందాన్ని పొందారు.
బాలుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. అతి చంచలమైన మనస్సు యొక్క వ్యాపారం కోతి చేష్టల వంటిది కదా. దేని మీదకు దూకుతుందో తెలియదు. ద్వేషం అనేది బుద్ధికి పట్టిన కుష్ట వంటిది. బాలుడు పెరిగి పెద్దవాడయ్యే కొలది సుదేహ మనస్సులో ద్వేషం కూడా అధికం కావజొచ్చింది. అంతవరకు శీతల ప్రసన్నంగా ఉన్న ఆమె హృదయం ద్వేషాగ్ని జ్వాలలతో కొలిమితిత్తిలా మండజొచ్చింది. ద్వేషంతో మండిపోతున్న సుదేహ ఏం చేసింది అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.